తూర్పుగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచైతన్య యాత్ర నేడు రాజమండ్రి నగరంలో అత్యంత ఉత్సాహంగా విజయవంతంగా కొనసాగింది. అనంతరం గోదావరి తీరం వెంబడి యాత్ర కొనసాగుతూ కోటపల్లి బస్టాండ్ చేరుకుంది. అక్కడ కామ్రేడ్ ఎన్ఎస్ రామరాజుకు ఘనంగా వీడ్కోలు పలికి తదుపరి యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లలో ఈ యాత్రకు అందరికీ నమస్కారం. ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతున్న గారికి ముఖ్య కారణం ప్రైవేట్ బ్యాంకులు గతంలో ప్రైవేట్ బ్యాంకులుగా ఉండేవి. దాన్ని 1969-80లో పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్ కింద ప్రభుత్వాలు జాతీయం చేసిన తర్వాత అనేక రకాలుగా బ్యాంకులు అభివృద్ధి చెందడమే కాకుండా అట్లాగే ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా ఇందులో భాగస్వామై ఈరోజు ఇంత గణనీయంగా డెవలప్మెంట్ జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏదైతే వ్యవసాయ రంగానికి 18%, అట్లాగే ప్రయారిటీ రంగానికి 40% లోన్లు ఇవ్వడం ద్వారా అది ఎస్సీ ఎస్టీకి అట్లాగే బీసీలకి మరియు మహిళలకు యువకులకు చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు లోన్ ఇవ్వడం ద్వారా వారు అభివృద్ధి చెందడంతో ఈరోజు దేశం ప్రపంచంలోనే 4వ స్థానంకి మన ఆర్థిక వ్యవస్థ వెళ్ళిందంటే దాంట్లో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పాత్ర గణనీయమైందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. అట్లాగే మనకి మొత్తం 2008లో క్రైసిస్ వచ్చినప్పుడు ఒక రకమైన ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైంది ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు లెహమాన్ లాంటి 100 years బ్యాంకులు కూడా కొలాప్స్ అయినాయి. కానీ మన భారతదేశంలో ఉన్న బ్యాంకులకి ఎటువంటి నష్టం జరగలేదు. దానికి ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అట్లాగే మన మాజీ ప్రధానమంత్రి ఆయన చెప్పిన దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ప్రభుత్వాల ఆధీనంలో ఉండడం వల్లనే ఈ బ్యాంకులు ప్రొటెక్ట్ చేయబడి దీని ద్వారా దేశంలో మనకి మాంద్యం అన్నది ఏర్పడలేదని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ప్రాముఖ్యత తెలుస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా రూమర్స్ అంటే పుకార్లు ఎక్కువగా ఉన్నాయి, ప్రైవేటైజ్ చేస్తారు అని. దీనికి వ్యతిరేకించి ఏదో రకంగా చేయాలన్న ఉద్దేశంతో ఎన్ఎస్ రామరాజు గారు ఈయన ఆర్మీలో పనిచేశారు. చేసి తర్వాత మన యూనియన్ బ్యాంక్ రావులపాలెంలో వారు వర్క్ చేస్తున్నారు. దీనికోసం ఏదన్నా నేను చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ సంకల్పం తీసుకున్నారు. నా పేరు నాగశ్రీరామరాజు దాట్లా అండి. నేను ఆర్మీ రిటైర్డ్ అయిన తర్వాత మన ఆంధ్ర బ్యాంక్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ రావులపాలెం. ఈ యాత్ర మేము 3వ తారీఖున మొదలుపెట్టాము. విశాఖపట్నం నుంచి తిరుపతి 850 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు ఒకరోజు, ఈరోజు రాజమండ్రి నుంచి ఏలూరు వరకు, తర్వాత మరుసటి రోజు ఏలూరు నుంచి ఒంగోలు వరకు, తర్వాత రోజు ఒంగోలు నుంచి నెల్లూరు వరకు, అలాగే నెల్లూరు నుంచి తిరుపతి వరకు గురువారం మధ్యాహ్నం 1 గంటకి తిరుపతిలో
చేరుకోవడానికి అది ఆ షెడ్యూల్ చేయడం జరిగింది. దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము బ్యాంకు రంగ సంస్థ ఉద్యోగులు ఏ టౌన్లో ఏ గ్రామంలో ఉన్న వాళ్ళు అక్కడే చేయగలుగుతున్నాం. దాన్ని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వ్యాప్తి చేయాలి అని అది 3 పాయింట్లు ఈ సైకిల్ యాత్ర వెనకాల ఉన్న మొదటిది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాని ద్వారా నేషనల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి పునాది. అది ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చేయకుండా ఆ సేవల్లో డిలే జరిగేలా చేసి నష్టాల బాట పట్టించి ఈ విధంగా వాళ్ళకి ప్రణాళిక ఉంది, ఆ విధంగా చేస్తున్నారు. రెండోది అందుకే మేము ఎంప్లాయ్మెంట్ అడుగుతున్నాం. ఎంప్లాయ్మెంట్ ఇస్తే సేవలు వస్తాయి, సేవలు చేయగలుగుతారు, కస్టమర్లకి బిజినెస్ జరుగుతుంది, ఆ బ్యాంకు లాభాలు ఎలాగుందో దానికన్నా మంచి లాభాల్లోకి వెళ్తాయి. అప్పుడు ప్రైవేటీకరణ ఆలోచనే రాదు వారికి. అందుకే మేము ఎంప్లాయ్మెంట్ కూడా అడుగుతున్నాం. మూడోది 5 days బ్యాంకింగ్ ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా అడిగింది కాదు ఇది. ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మన సెబీ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, ఏదైనా వాళ్ళందరికీ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నామో చెప్తాను మీకు. పార్లమెంట్లో అదని ఇదని వాళ్ళు ఏదో రకంగా కాలయాపన చేస్తున్నారు. 5 day బ్యాంకింగ్ ఎందుకు అడిగామంటే ఆదివారం ఉదయం ఒక బ్యాంకు ఉద్యోగి తన గ్రామం నుంచి ఇంటి నుంచి బయలుదేరి 8ంటికి మళ్ళీ సాయంత్రం మినిమం 8 అయిపోతుంది వాళ్ళకి వెళ్ళడానికి. వాళ్ళల్లో కూడా జీవితానికి వాళ్ళకి సెల్ఫ్ లైఫ్ ఉంటుంది, వాళ్ళు కూడా దాన్ని అనుభవించాలి. కాబట్టి దాంతోపాటు ప్యారలల్గా దీనికి ఇంకా మంచి సర్వీస్ చేయాలంటే సెకండ్ సాటర్డే 4th ఎలాగో ఉంది, ఇంకో 2 సాటర్డేలో వాళ్ళని అడిగేది. ఆ అవర్స్ కూడా తప్పించుకోవట్లేదు. ఆ అవర్స్ని మేము మిగిలిన రోజుల్లో ఎడ్జిట్ చేసి వర్క్ అవర్స్ అనేది పెంచడం జరుగుతుంది. అది అడిగాము. ఎందుకంటే ఇంకా పెరగాలి, ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలి. ప్రైవేట్ బ్యాంకులాగా మేము కూడా ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ రంగ ఏవైతే పథకాలు ఉంటాయో అవన్నీ మన ప్రభుత్వ రంగ బ్యాంకులే చేస్తున్నాయి. ప్రైవేటీకరణ అయితే అవన్నీ ఏమి ఉండవు. మనం ఇప్పుడు అనుకున్నట్టు జరగదు అది. అందుకే మన చేతుల్లో ఉన్నది జారవిడ్చుకోకుండా దాన్ని మనం కాపాడుకోవడానికే ఈ చైతన్య యాత్ర. జన్ధన్ యోజన చేయాలన్నా, మహిళలకు డ్వాక్రా రుణాలు ఇవ్వాలన్నా దేనికైనా ప్రభుత్వ రంగ బ్యాంకులే సహాయపడుతున్నాయి. అలాంటి ఆ బ్యాంకుల్ని ప్రైవేటైజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి మన ఎన్ఎస్ రామరాజు గారు చేస్తున్న 850 కిలోమీటర్ల సైకిల్ యాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు స్వాతి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విమెన్ కన్వీనర్. రామరాజు గారు, ఎన్ఎస్ రామరాజు గారు దాంట్లో తలపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని ప్రతి ఒక్కరి ఈ కామ్రేడ్ యొక్క ఆకాంక్ష.